చిన్నప్పటి నుంచి డాన్స్ పట్ల ఉన్న మక్కువ అనేది ఎలా స్టార్ట్ అయింది? నేను ఓన్గానే కొరియోగ్రఫీ చేసుకొని 150+ ట్రాఫీస్ అండ్ సిల్వర్ మెడల్స్ అండ్ గోల్డ్ మెడల్స్ అట్లా. నేను చూసిన ప్రతి దాని గురించి మాట్లాడలేం, కానీ చాలా మంది ఫస్ట్ నాకు చెప్పారు, అరే ఎందుకు ఆయన కెరీర్ వదిలేసి మిమ్మల్ని చూసుకుంటున్నారా? హీ లెఫ్ట్ హిస్ అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నా కోసం. ఫైనాన్షియల్గా ఆ టైంలో ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? ఆ టైంలో అయితే మేము చాలా స్ట్రగుల్ చేసాం. రెంట్ రూమ్స్లో అయితే ఇంత ఇబ్బంది చూసామంటే ఐ కాంట్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. డీ తర్వాత వచ్చిన లైఫ్లో చేంజెస్ అంటే ఏం చెప్తారు మీరు? టు షో అవర్ టాలెంట్. ఆ చూసిన తర్వాత ఆయన ఏమి మాట్లాడారు? జూనియర్ ఎన్టీఆర్ సార్ రియాక్షన్ వాజ్ లైక్ వావ్. చరణ్ గారి సాంగ్స్ మనం లేటెస్ట్ I also did. It crosses 16 million. I can't do like him because he is something else. డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడగలిగేది క్లోజ్ గానీ? Honestly చెప్పనా, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, మనం ఏదైనా సాధించాలని ఆడపిల్లలకి మీరు ఏం చెప్తారు? సక్సెస్ రావాలి, తొందరగా ఇది అయిపోవాలి అనేసి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఏదైనా లో పొజిషన్ వచ్చినప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటారు? I expected a lot but it didn't happen. మీరు వదిలేస్తారు కానీ దేవుడు మిమ్మల్ని వదలరు. అసలు ఇది ప్రొఫెషనల్ లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతానని. ఏదైనా ఆపర్చునిటీ కోసం అయితే ఎవరన్నా అడ్వాంటేజ్ తీసుకుంటారు? ఒక పర్సన్ మాటలు మీకు నచ్చట్లేదంటే మార్షల్ ఆర్ట్స్ థాట్ ఎలా వచ్చింది మీకు? ఎక్కడ అవసరం పడింది అది? తెలుగు ప్రేక్షకులు నమస్తే. డాన్సే జీవితంగా బతుకుతున్నటువంటి ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు. దాదాపు చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ 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 అందరికీ పరిచయం అయినటువంటి వ్యక్తే అక్సాఖాన్ గారు. అక్సాఖాన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? సూపర్ అండి. యా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ పట్ల అచీవ్ చేయాలనే తపన అవన్నీ ఒక ఎత్తు అయితే, చిన్నప్పటి నుంచి ఏమీ తెలియని ఏజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అదే శ్వాస ఊపిరిగా బతుకుతున్న మీరు ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక రంగంలో అచీవ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక రోల్ మోడల్ అని చెప్పాలి. మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ పట్ల ఉన్న మక్కువ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎవరు, ఏంటి, దీనికి మూలం ఎక్కడ పడింది? ఓకే, సో బేసికలీ ఇది స్టార్ట్ అయింది నా హోమ్ టౌన్లోనే, మధ్యప్రదేశ్, భోపాల్లో. సో వెన్ ఐ వాజ్ 4 years అనుకోండి, 4 to 5 years అంత చిన్నప్పుడు నార్మల్గా మా ఇంట్లో ఒక చిన్న FM రేడియో ఉండేది. సో దాంట్లో సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో. ఇప్పుడు కూడా కొంతమంది యూజ్ చేసుకుంటూ ఉంటారు. అట్లా నేను నార్మల్గా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్ డాన్స్ చేస్తున్నాను. ఒకరోజు నార్మల్గా మా తాతగారు నోటీస్ చేశారు, అంటే బాగానే చేస్తుంది కదా, ఏదో కళ, ఏదో గ్రేస్ అనిపించింది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత సరే ఒక్కసారి మనం ట్రై చేద్దాం, అంటే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ ఏ అమ్మాయికి ఒకసారి పంపించిద్దాం అనేసి ఒక మైండ్లో థాట్ వచ్చింది తాతయ్య గారికి. నాకు కాదు, బికాజ్ నాకు అస్సలు ఏం తెలీదు ఆ ఏజ్లో. సరే ఇట్లా మొదలు పెట్టాము. సో నేను ఓన్గానే కొరియోగ్రఫీ చేసుకొని మా తాతయ్య గారి హెల్ప్తో ఇట్లా చేస్తూ కాంపిటీషన్స్లో వెళ్ళేసి అరౌండ్ ఐ థింక్ 150+ ట్రాఫీస్ అండ్ సిల్వర్ మెడల్స్ అండ్ గోల్డ్ మెడల్స్ అట్లా, యూనో, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇట్లా వెళ్ళి చాలా డాన్స్ రియాలిటీ షోస్ చేసిన తర్వాత 2017లో D10కి మొదలు పెట్టాను. అంటే అక్కడ ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి ఇంకా D10 తర్వాత లైఫ్ వేరు, D10 కన్నా ముందు లైఫ్ వేరు. ఎగ్జాక్ట్. ఎస్, మనం ఇప్పుడు D10 కంటే ముందు లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. అయితే నేను చాలా మీరు చూపించారు పేపర్ కటింగ్స్ అన్ని. ఏంటి అది పేపర్ కటింగ్స్? అన్ని షోలు చేశారా? ఎన్ని షోలు చేశారు అసలు? నాకు తెలిసి ఇన్ని ఉన్నాయి, బండిల్స్ ఉన్నాయి మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ, అవునవును. అంటే చాలా ఫైల్స్ ఉన్నాయి. అవంతా కూడా ఇంత సేఫ్గా పెట్టుకుని ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ పా. అంటే ప్రతిదీ నా మెమొరీని చాలా బ్యూటిఫుల్గా సేవ్ చేసుకున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు లైక్ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, నా పేపర్ కటింగ్ సర్టిఫికెట్స్, ఎవ్రీథింగ్. మీరు మా ఇంటికి వస్తే కూడా యూ కెన్ సీ ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు నా అవార్డ్స్ని కానీ, మొమెంటోస్ని కానీ. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఫస్ట్. సో
అట్లా అంటే ప్రతిదీ నాది ఏదైనా కాంపిటీషన్కి వెళ్తాం కదా, సో తప్పకుండా నాది ఒక పిక్ వచ్చేది. వెనెవర్ ఐ Paper లో వచ్చేది. ఫస్ట్ ప్రైజ్ కానీ స్పెషల్ ప్రైజ్ కానీ జడ్జిగా వెళ్ళినప్పుడు కానీ ఆ టైంలో ప్రతిదీ ఆయన వచ్చి ఒక మంచి ఫైల్ పెట్టుకొని దాంట్లో ఒక ఫస్ట్ ప్లేన్ అది వైట్ షీట్ ఉంటుంది కదా, అవును. దాని మీద ప్రాపర్గా ఒక ఫెవికాల్తో అది కట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజర్తో ఆ తర్వాత చాలా బ్యూటిఫుల్గా సెట్ చేసుకున్నాను. ఐ హోప్ మీరు ఇప్పుడే చూసారు రీసెంట్లీ. సో యా, ఓకే. నేను చూసిన ప్రతి దాని గురించి మాట్లాడలేం కానీ వాటిల్లో బాగా మెమరబుల్ అనుకున్నవి కొన్ని చెప్పండి. మీరు అచీవ్ చేసినవి ఆ పేపర్ కటింగ్స్లో ఉన్నవి మీకు బాగా మెమరబుల్ అనుకున్నవి ఒక 10 కనీసం. యా, సో ఐ థింక్ నేను ఫస్ట్ 6 ఇయర్స్ ఉన్నానా ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. నేను నా స్కూల్ వివేకానంద విద్యా విహార్లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను యాన్యువల్ ఫంక్షన్లో, బట్ ఇన్ అ క్లాసికల్ డాన్స్. అది మీరు భూల్ భులయ్యా మూవీ చూసారా, అక్షయ్ కుమార్ గారిది. దాంట్లో ఒక చాలా ఫేమస్ సాంగ్ ఉంటుంది మేరే ఢోల్నా, విద్యా బాలన్ గారు పర్ఫామ్ చేస్తారు. అప్పుడు నాది ఫస్ట్ పేపర్లో ఫోటో వచ్చింది. సో అది ఒకటి వన్ ఆఫ్ మై మెమొరబుల్ పిక్ అనమాట. వైట్ డ్రెస్లో ఉంటాను, భరతనాట్యం డ్రెస్లో. అది నేను చేశాను ఫస్ట్. ఆ తర్వాత ఇలాంటివి అయితే నార్మల్లీ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డాన్స్ మాస్టర్ అనేది ఒక నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ జరిగింది. ఐ వాంట్ 1 lakh ప్రైజ్ అక్కడ, ఫస్ట్ ప్రైజ్. సో అది కూడా ఏంటంటే 10 years నుంచి 30 years వరకు ఏజ్ గ్రూప్ అనమాట. అన్నిట్లో అంటే సేమ్ ఏజ్ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. సో ఇట్ వాస్ బిట్ డిఫికల్ట్ ఫర్ మీ బికాజ్ ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళతో కంపీట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. వాళ్ళు ముంబై నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, అండ్ లక్నో నుంచి వచ్చారు, చాలా మంది ఉన్నారు. సో దాంట్లో చాలా మంది ఫస్ట్ నాకు చెప్పారు, అరే ఎందుకు ఎంతమంది ఉన్నారు కదా కాంపిటీటర్స్గా, మేబీ యూ వోంట్ విన్ అని చెప్పారు. బట్ ఐ గేవ్ మై బెస్ట్. నేను ఆడిషన్ ఇచ్చాను, ఆ తర్వాత ఫినాలే కూడా జరిగింది, అండ్ ఐ వాంట్ ద 1 lakh ప్రైజ్. అది కూడా మా సేవ్ చేసుకొని తాతగారు ఫైల్లో ఉంది. సో అది కూడా ఒకటి. ఆ తర్వాత సర్టిఫికెట్స్కి వస్తే డిఐడ్ లిటిల్ మాస్టర్స్ జీటీవీలో ఒక షో వచ్చేది season 3లో. ఐ థింక్ నేను వెళ్ళాను 2014లో. అది కూడా నేను స్టూడియో రౌండ్ వెళ్ళాను, ఆ తర్వాత టీవీ రౌండ్కి వెళ్ళాను. సో అక్కడ మనకి జడ్జిగా వచ్చేసి ముదస్సర్ సార్, గీతమ్మ గారు, అండ్ మీరు ఐ థింక్ యూ హ్యావ్ సా గీతమ్మ గారు అండ్ అహ్మద్ సార్ కొరియోగ్రాఫర్గా. సో అది ఒకటి లైక్ వన్ ఆఫ్ మై వెరీ స్పెషల్ అని మీరు చెప్పొచ్చు మూమెంట్. అలాంటివి అయితే ఇంకా చెప్పాలంటే మరి చాలా చాలా ఉంటాయి. స్పెషల్ అంటే ఇంకా ఐ థింక్ నేను డిఐడీలో సెలెక్ట్ అయిపోయిన తర్వాత నాది స్పెషల్ ఇంటర్వ్యూ కూడా జరిగింది. అండ్ చాలా ఎవ్రీ వన్ వాజ్ సో హ్యాపీ బికాస్ మధ్యప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి వెళ్ళిందంటే భోపాల్ నుంచి, ఇట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. మాకు అయితే బిగ్ థింగ్. అప్పుడు కూడా అందరు చాలా మంచిగా అప్రిషియేట్ చేసుకున్నారు. సో అరౌండ్ 10 to 20 న్యూస్ పేపర్స్లో నాది పిక్ వచ్చింది, అండ్ అట్ ద సేమ్ టైం అప్రిసియేషన్ వచ్చింది నాకు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. వెరీ గుడ్. అంటే చిన్న జర్నీ కాదు కదా? నాట్ ఎట్ ఆల్. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ, అండ్ దానికైతే చాలా టైం కావాలి బికాస్ ఐ వర్క్డ్ సో హార్డ్. అండ్ నాట్ ఓన్లీ మీ, నేను ఒక్కనే కాదు, మా తాతగారు అయితే వెనకాల ఒక బ్యాక్ బోన్ లాగా ఎప్పుడూ ఉన్నారు. ఓకే. నాకు తెలిసి మీ తాతగారి గురించి చెప్తున్నారంటే ఆయన ఏం చేస్తారు? ఆయన కెరీర్ వదిలేసి మిమ్మల్ని చూసుకుంటున్నారా ఏంటి? నో, కెరియర్ వదిలేసి అట్లా ఏం లేదు. బట్ హీ లెఫ్ట్ హిజ్ అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నా కోసం. అంటే నాకు ఒక లైఫ్ ఉండాలి అన్నట్టుగా. సో బేసికలీ మేము భోపాల్ మధ్యప్రదేశ్ నుంచి ఉన్నాము. మా మొత్తం ఫ్యామిలీ వచ్చేసి ఇంకా అక్కడే సెటిల్ ఉంది. ఓన్లీ నేను, మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు, మేము ముగ్గురమే ఇక్కడ ఉంటున్నాం హైదరాబాద్లో బికాస్ ఆఫ్ మై వర్క్ కాబట్టి. బికాస్ ఇప్పుడు షూట్స్ ఇవంతా ఇక్కడే ఉంటాయి కదా, సో వీ కాంట్ ట్రావెల్, కొంచెం లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి. సో ఆయన యాక్చువల్లీ తన ప్రపంచంని వదిలేసి నా ప్రపంచంని క్రియేట్ చేయడానికి కోసము సాక్రిఫైస్ చేసుకున్నారు. సో ఆయనకి యాక్చువల్లీ ఉన్నారు 3 daughters and 1 son. సెకండ్ నెంబర్లో వచ్చేసి మా మదర్ గారు. వాళ్ళందరిది పెళ్ళి మంచిగా చక్కగా చేసుకొని ఆఫ్టర్ దాట్ నేను తన లైఫ్లోకి ఎంటర్ అయ్యాను. అది యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ 6 months నన్ను అడాప్ట్ చేశాను మా మదర్, అంటే మా పేరెంట్స్ నుంచి. సో ఫస్ట్ హీ రిక్వెస్టెడ్, ఇఫ్ యూ గైజ్ ఆర్ ఓకే, నేను అక్సాని తీసుకోవచ్చా, అడాప్ట్ చేసుకోవచ్చా, నేను కేరింగ్ చేసుకుంటాను, స్కూలింగ్ అవంతా చూసేసుకుంటాను అనేది చెప్పారు. సో పేరెంట్స్ కొంచెం చిన్న డిస్కషన్ చేసిన తర్వాత ఓకే, నో ఇష్యూ. సో నేనే యాక్చువల్లీ ఫస్ట్ బార్న్ డాటర్, అంటే మా ఫ్యామిలీలో అన్ని కజిన్స్లో కలిపేసి ఎల్డెస్ట్
పర్సన్ వచ్చేసి నేను. ఓ సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తారండి వాళ్ళు అక్కడ భూపాల్లో? పేరెంట్స్ వచ్చేసి మా ఫాదర్ది బిజినెస్ ఉంది, ట్రావెలింగ్ బిజినెస్, అండ్ మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. 1 బ్రదర్ అండ్ 1 సిస్టర్ ఉన్నారు. ఎస్ ఎస్ ఎస్. అయితే మీకు డాన్స్ ప్రొఫెషనల్గా మీరు అన్నీ చేయగలరని తెలిసింది. అంటే అన్ని వేరియేషన్స్ చాలా ఉన్నాయి డాన్స్లో. డాన్స్ ఫామ్స్ చాలా ఉంటాయి. ఎస్. ఎన్ని పర్ఫామ్ చేయగలరు డాన్స్ ఫామ్స్? కూచిపూడి అని, కథక్ అని చాలా ఉన్నాయి కదా. యా చాలా ఉన్నాయి. వీ కెన్ స్టార్ట్ లైక్ కథక్, భరతనాట్యం, అండ్ ఆ తర్వాత హిప్ హాప్, లిరికల్ హిప్ హాప్, కంటెంపరీ, బాలీవుడ్, లావ్ని అండ్ పంజాబీ, అండ్ రాజస్థానీ ఉంటుంది కదా ఘూమర్, వాళ్ళు చేస్తారు కదా, అది ఐ కెన్ డూ. అండ్ హ్యాండ్ టటింగ్ అది కూడా చేస్తాను. అండ్ వాకింగ్ ఉంటుంది హ్యాండ్ మూమెంట్స్తో, అది కూడా చేస్తాను. సో మోస్ట్లీ. అండ్ మాస్ ఇక్కడ వచ్చిన తర్వాత మాస్ నేర్చుకున్నాను. అండ్ స్పెషల్లీ ఫోక్ ఉంటుంది కదా, ఫోక్ మాస్ బీట్, అది ఇంతకు ముందు నాకు రాదు. బికాస్ ఇక్కడ అది యాక్చువల్లీ బేసికలీ ఆ ఫామ్ వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ ఉంది కాబట్టి. బట్ అది కూడా నాకు ఫైనలీ వచ్చేసి. ఓకే. డి ఒకటి ప్లాట్ఫామ్ ఉంది, డీలో చేయాలి అనేది కూడా ఎవరిది థాట్? మీదేనా చాయిస్, లేకపోతే మీ తాతగారు, లేకపోతే? ఐ థింక్ గాడ్ థాట్ అది. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ నేను వచ్చేసి ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి కాబట్టి మనం ఏమనుకుంటామంటే ముంబై సైడ్ ఏదైనా షోస్ ఐ డిడ్, నేను చేశాను. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఐ డోంట్ నో, ఏదో గాడ్ డే సంథింగ్, ఏదో గాడ్ క్రియేట్ ఏదో ఒకటి మంచి నా కోసం ఆలోచించుకున్నారు కాబట్టి ఒక పర్సన్తో, మాకు ఒక అన్నయ్య లాగా ఉన్నారు, ఆయనతో కాంటాక్ట్లో ఆయన చెప్పారు యాక్చువల్లీ డీ షో గురించి. నాకు ఇంతకు ముందు తెలియదు బికాస్ సౌత్ది కాబట్టి. సో ఇలా 10th సీజన్ ఉంది D10ది, అండ్ చాలా పెద్ద గ్రాండ్ డాన్స్ రియాలిటీ షో ఇక్కడ. సో అక్సా ఎలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సో మీరు వెళ్తారంటే డెఫినెట్లీ ఐ విల్ గో. ఎందుకంటే నేను చూసాను ఇంతకు ముందు సీజన్స్ కూడా. డీ వచ్చేసి ఇట్స్ అ వెరీ బిగ్ డాన్స్ రియాలిటీ షో కాబట్టి. అట్లా పరిచయం అయ్యి జావేద్ మాస్టర్తో పరిచయం అయ్యాము, మా మాస్టర్ డీలో ఉన్నప్పుడు. ఆ తర్వాత చాలా డాన్స్ ఫామ్స్ది వీడియోస్ పంపించాము. అండ్ ఆ తర్వాత ఆడిషన్ జరిగింది, నేను ఇక్కడ ఆడిషన్ కోసం వచ్చాను. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఏజ్ ప్రాబ్లం వచ్చింది, బికాజ్ ఐ వాజ్ మైనర్ కాబట్టి. అంటే అక్కడ ఏంటంటే డీలో 18 అబవ్ కావాలి. ఓకే ఓకే. అప్పుడు నాది ఏజ్ 14 years, 15 రన్నింగ్లో ఉన్నాను. 2017 గురించి చెప్తున్నాను. అప్పుడు కొంచెం చిన్న డైరెక్టర్స్ది డిస్కషన్ జరిగింది. అరే అమ్మాయి చిన్నపిల్ల కదా, అంటే తను ఫైట్ చేసుకుంటుందా, అంటే తను ఉంటుందా, డాన్స్ అయితే బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఎనర్జీ ఎంత బాగుంది. సో ఒక చిన్న మీటింగ్ జరిగింది. బట్ ఎట్ ద లాస్ట్ మూమెంట్ వాళ్ళు ఏం చూసారంటే టాలెంట్, అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది కదా, అండ్ మనకి ఇలాంటి హార్డ్ వర్కింగ్ పీపుల్ కావాలి కాబట్టి లెట్స్ గివ్ అవర్ అ ఛాన్స్. సో అట్లా నాకు ఒక ఛాన్స్ ఇచ్చి, సో అట్లా డీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. డీ తర్వాత ప్రపంచం అంతా అసలు చేంజ్ అయిపోయింది. నా లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది. మీరు ప్రపంచం గురించి మాట్లాడుతున్నారు అంటే బేసికలీ మన మదర్ టంగ్ ఇస్ హిందీ కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఐ లెర్న్ ద తెలుగు లాంగ్వేజ్. తెలుగు ఎంత స్పీడ్గా నేర్చుకున్నారు? ఐ డోంట్ నో హౌ, ఎట్లా వచ్చింది కానీ, బట్ నాకు నేర్చుకోవాలనేది అప్పటి నుంచి అయిపోయింది. బికాస్ ఐ హ్యావ్ మై తెలుగు పీపుల్ ఇస్ మై ఫ్యాన్స్ కాబట్టి తప్పకుండా వాళ్ళ కోసమైనా స్పెషల్గా నేర్చుకోవాలి అనేది ఫిక్స్ అయిపోయాను. అట్లా తెలుగు మీద ఫోకస్ పెట్టి మరీ సెపరేట్గా ఏం క్లాసెస్ ఏమీ తీసుకోలేదు. బికాస్ స్ట్రగ్లింగ్ టైంలో ఎవరు క్లాసెస్ తీసుకుంటారు, అంత టైం నా దగ్గర లేదు. సో జస్ట్ నార్మల్గా ఇట్లా మనం కాన్వర్సేషన్ చేస్తున్నాం కదా, అట్లా చేస్తూ వచ్చేసాను. ఓకే, సూపర్. మరి ఇది స్ట్రగ్లింగ్ స్టేజ్ అన్నారు, ఫైనాన్షియల్గా ఆ టైంలో ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? ఫైనాన్షియల్గా సెటిల్డ్? ఆబ్వియస్లీ ఇప్పుడు అయితే కొంచెం నా, బట్ ఆ టైంలో అయితే మేము చాలా స్ట్రగుల్ చేసాం. ఇప్పుడు డీలో ఉన్నప్పుడు ఒక 1 year మోస్ట్లీ వీ హ్యావ్ అగ్రిమెంట్ ఉంటుంది మనకి టిల్ ద ఫినాలే. ఐ వాజ్ ద సెమీఫైనలిస్ట్. సో అక్కడ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాన్స్ స్టూడియో, ఏ డాన్స్ స్టూడియోలో మేము రిహర్సల్ చేసుకునే వాళ్ళము, ఆ డాన్స్ స్టూడియోలోనే స్లీపింగ్, రెస్ట్ అంతా అక్కడే. మళ్ళీ అక్కడే డాన్సర్స్ కూడా. మళ్ళీ మాకు ఒకటే వాష్రూమ్ ఉండేది, ఆ ఒక్క వాష్రూమే అందరూ యూజ్ చేయాలి. ఫుడ్ విషయంలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. బికాజ్ మేమేంటంటే నార్త్ పీపుల్ ఎక్కువగా చపాతీ ప్రిఫర్ చేస్తారు. మేమున్న ప్లేస్లో ఏంటంటే చపాతీస్ అంత లేవు, రైస్ ఎక్కువ. అంటే ఇక్కడ కూడా ఎక్కువ కల్చర్లో ఏంటంటే ఎక్కువ ఫుడ్లో ఎక్కువ మీరందరూ వచ్చేసి రైస్ ప్రిఫర్ చేస్తారు. సో మా తాతగారికి నాకు అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది. టేస్ట్ పరంగా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ నైట్ది నైట్ స్కెడ్యూల్స్ ఉండేవి, ఇవంతా నాకు ఇంతకుముందు అలవాట్లేదు. నైట్ షూట్స్ ఎక్కువ ఉండేవి. బికాస్ నార్మల్గా ఏంటంటే ముందే
ఎపిసోడ్ షూట్ చేసుకొని పెట్టేస్తారు, లైవ్ ఉండవు. ఉండదు కదా. యా, రియాలిటీ షోస్. సో ఫైనాన్షియల్గా అయితే కూడా చాలా ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో చూసాము. రెంట్లో ఉన్నాము, రెంట్ రూమ్స్లో అయితే ఇంత ఇబ్బంది చూసామంటే ఐ కాంట్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అంటే అనవసరంగా యూనో చాలా థింగ్స్ మా పైన వచ్చేసాయి. అసలు మేము ఉండము, బయట షూట్ చేయడానికి వెళ్ళేవాళ్ళు, కానీ అప్పుడు కూడా చాలా థింగ్స్, మీరు ఇది చేసేసారు, అది చేసేసారు, ఇతను ఎందుకు వచ్చారు, అమ్మమ్మ గారు వస్తేనే కూడా చాలా, అంటే మా వాళ్ళు వస్తేనే కూడా వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే రెంట్లో ఉంటాం కాబట్టి ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ తర్వాత నేను తాతగారు ఫిక్స్ అయ్యాము. తాతగారు అనుకున్నారు, చిన్న ఇల్లు అయినా కానీ మనం సొంతగానే కొనుక్కోవాలి అనేది. తాతగారు నాకు 3 years or 4 years అవుతుంది ఒక 2 BHK ఫ్లాట్ గిఫ్ట్ చేశారు. సో నా ఫైనలీ ఓన్గా మాకు ఒక చిన్న ఇల్లు ఉంది. ఓకే. డీ తర్వాత డీకి ఒక ఫేమ్ వచ్చింది. ఆ డీ తర్వాత లైఫ్ గురించి మాట్లాడుకుంటే, డీ తర్వాత వచ్చిన లైఫ్లో చేంజెస్ అంటే ఏం చెప్తారు మీరు? డీ తర్వాత డీ మీకేమి ఇచ్చింది? డీ అయితే డీ నాకు ఫేమ్ ఇచ్చింది, టు బి వెరీ ఆనెస్ట్ ఇఫ్ ఐ షుడ్ సే. అంటే ఇంతకు ముందు కూడా నేను ఒక లైఫ్ అది వేరు. అంటే నేను మా ఊర్లో అందరికీ తెలుసు, బట్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా టు షో ఆర్ టాలెంట్ అనేది, అది నాకు ప్రాపర్గా డీ ఇచ్చింది. సో నేను అందుకే ఎంత గ్రేట్ఫుల్గా మా డైరెక్టర్స్కి కానీ డీ స్టేజ్కి కానీ ఉంటాను. స్పెషలీ టు మై జడ్జెస్ కూడా, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కాబట్టి డీ వచ్చేసి నాకు ఒక మంచి ఫేమ్ ఇచ్చింది. ఎట్లా అంటే స్టిల్ ఐ థింక్ దిస్ ఇస్ 8th year నాకు హైదరాబాద్లో ఉండడం అనేది. బట్ స్టిల్ వెన్ ఎవర్ ఐ గో, నేను బయట ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ఎవ్రీవన్ అప్రిషియేట్స్ మీ. మ్యామ్ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, మ్యామ్ మీ డాన్స్ చాలా బాగుంటుంది, మ్యామ్ మీ స్వింగ్స్ సాంగ్ చాలా బాగుంటుంది. అంటే ఎక్కువగా ఇష్టపడేది ఆ సాంగ్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ అది ఇంత వెళ్తుంది అనేసి, బట్ గాడ్స్ గ్రేస్ అట్లా అనేది ఒక చాలా మంచి ఫేమ్ ఇచ్చింది. దట్ స్టిల్ పీపుల్ రిమెంబర్ మీ అండ్ దట్స్ వాట్ మ్యాటర్స్. బికాస్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఈ జర్నీలో ఏంటంటే చాలా మంది వచ్చారు, డీ షోలో అయినా ఇండస్ట్రీలో అయినా చాలా మంది వచ్చారు, బట్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు ఇట్లా ఫినిష్. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఆడియన్స్, టు మై ఫ్యాన్స్, టు మై వెల్ విషర్స్. ఇప్పటి వరకు కూడా నన్ను అలానే సపోర్ట్ చేసుకుంటున్నారు. స్టిల్ దే ఆర్ వెయిటింగ్ టు సీ సంథింగ్ మోర్ బిగ్ ఫ్రమ్ మై సైడ్. సో అది ఒక గ్రేట్ ఫీలింగ్. టాపిక్ వచ్చింది కాబట్టి స్వింగ్ జరా అది అయితే మీరు వదిలే, నాకు తెలుసు ముందు నుంచి ఆ టాపిక్ స్వింగ్ జరా. స్వింగ్ జరా విషయానికి వస్తే అదొక, నాకు తెలిసి అప్పటి వరకు ఉన్న దాంట్లో ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. అది ఒరిజినల్గా చేసిన తమన్నా గారు ఎంత ఫేమ్ వచ్చిందో ఆమెకి ఆ పాట వల్ల, నాకు తెలిసి మీకు అదే రకమైన ఆల్మోస్ట్ ఫేమ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఆ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, ఏంటి శేఖర్ మాస్టర్ గురించి ఏం చెప్తారు? ఆ కొరియోగ్రాఫిక్స్ చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఏంటి? యా చాలా మెమరీస్ ఉన్నాయి ఆ సాంగ్ సంబంధించినది. ఈవెన్ ఐ పర్ఫార్మ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆల్సో, చూసి ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ మై 5th or 6th పర్ఫార్మెన్స్. ఇంతకు ముందు కూడా మనం పర్ఫార్మెన్స్ ఇచ్చాం, పలికి గోరింక, వర్షంది, ఒక నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సాంగ్ ఉంటుంది. చాలా అంత ఓకే పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. పలికి గోరింక నుంచి కొంచెం చిన్న హైప్ మనకి వచ్చింది. ఆ తర్వాత స్వింగ్ జరా చేసాం. స్వింగ్ జరా చేసి ఐ కేమ్ బ్యాక్, వచ్చేసాము. ప్రోమో పడింది. ఓకే, అందరూ చాలా అప్రిషియేట్ చేసుకుంటున్నారు. ఇట్ వాజ్ మై ఫస్ట్ గ్లామరస్ సాంగ్. ఇంతకుముందు మనము ఆ టైప్ ఆఫ్ గ్లామరస్ సాంగ్ నేను ఇంతకుముందు చేయలేదు. సో ఓకే, అంతా అందరు అప్రిషియేట్ చేసుకుంటున్నారు కదా, ఓకే. ఫుల్ వీడియో వచ్చేసరికి ఇంకా వ్యూస్ వెళ్తూనే ఉన్నాయి. 1 million దాటిపోయింది అని, 10 million ఇట్లా అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 19 million సంథింగ్ వ్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ అప్పుడు తెలుగు కూడా రాదు. అందరు చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ రోజుకి. యాక్చువల్లీ గెస్ట్గా మెరీన్ గారు, సందీప్ కిషన్ గారు ఆ రోజు ఉన్నారు ఫస్ట్ స్వింగ్ జరా చేసినప్పుడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ గ్రాండ్ ఫినాలే. సో శేఖర్ మాస్టర్ నాకు అప్పుడు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, దట్ యు ఆర్ ఏ హీరోయిన్ మెటీరియల్ అనేసి. ఐ థింక్ మీరు ఎపిసోడ్లో కూడా చూసి ఉంటారు. సో ఐ వాజ్ లైక్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియమణి గారు కూడా, యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్పార్క్ ఇన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్గా కూడా అప్రిషియేట్ చేశారు. ఇట్లా అది చాలా అందరికీ చాలా బాగా నచ్చేసింది. వాట్ ఈజ్ అక్సా ఖాన్ అనేసి ఆ సాంగ్ నుంచి అర్థమైంది అందరికీ. ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్ ఫినాలేలో ఇట్ హ్యాపెన్ లైక్ ఫస్ట్ టైం. నేను సెమీఫైనల్స్ వరకు చేసిన తర్వాత, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ సార్ చెప్పారు,
జూనియర్ ఎన్టీఆర్ సార్ వస్తున్నారు అండ్ మీ పర్ఫార్మెన్స్ ఉండాలి Hmm. స్వింగ్ జరా సాంగ్ది. సో ఐ వాస్ లైక్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సార్ అయితే మై ఫేవరెట్ కాబట్టి ఐ వాస్ బిట్ ఎక్సైటెడ్. ఓ మై గాడ్ సార్ ముందు పర్ఫార్మెన్స్ చేయాలా, ఓకే ఓకే ఐ హ్యావ్ టు గివ్ మై 200% బెస్ట్ అని. ఐ వాస్ సో ఎక్సైటెడ్. అండ్ మీరు ఆ రోజు క్రౌడ్ అయితే ఓ మై గాడ్ అసలు ప్రాపర్గా కాల్ పెట్టడానికి కూడా స్పేస్ లేదు బికాజ్ ఎన్టీఆర్ సార్ వాజ్ దేర్ Yes. కాబట్టి క్రౌడ్ చాలా ఉంది. అండ్ ఐ వాజ్ అ బిట్ నర్వస్, ఐ వాజ్ కొంచెం ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను. ఫైనలీ ఐ డిడ్ ద పర్ఫార్మెన్స్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ రియాక్షన్ వాజ్ లైక్ వావ్ బాబోయ్ అంతే చాలు. ఇప్పుడు నేను గెలిచినా కూడా ఐ డి నాట్ వాన్, Yes. నేను అవ్వలేదు కానీ అప్పుడు కూడా అది యూనో అప్రిసియేషన్ మెయిన్ మనకి. Yes, yes, yes. అప్రిషియేట్ చేస్తారు కదా ఒక కంటెస్టెంట్ని అవును. కానీ, అది చాలా ముఖ్యం మనకి. Yes. సో జూనియర్ ఎన్టీఆర్ సార్ నాకు చాలా అప్రిషియేట్ చేశారు. Hmm. దట్ వాట్ హీ సెడ్ ఇస్ ఇన్ ద కామెంట్స్ ఆల్సో దట్ ఒకవేళ నేను ఫైనల్స్లో ఉంటే ఐ విల్ బీ ద విన్నర్ అనేది చెప్పేశారు. ఇంకా నాకు ఇంకేం కావాలి బికాజ్ ఇంత మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి కాబట్టి. Yes. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గ్రాండ్ హిస్టరీ మూమెంట్ లాగా ఒకటి క్రియేట్ అయిందంటే శేఖర్ మాస్టర్, జూనియర్ ఎన్టీఆర్ సార్ అండ్ నేను ముగ్గురం కలిసి స్టెప్ చేసాం స్వింగ్ జర్ అది. Hmm. సో ఇంకా ఇట్ వాస్ ద హైలైట్ మూమెంట్ కాబట్టి అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ ఫర్ మీ. అట్లా ఆ స్వింగ్ జరా సంథింగ్ యూనో మ్యాజిక్ క్రియేట్ చేసేసింది. అది ఇంకా స్టిల్ ఇట్స్ Yes. ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. ఎస్ ఎస్ ఎస్. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు బేసిక్గా బాగా మీకు ఇష్టం అని చెప్పారు. అవును. ఎప్పటి నుంచి అది మీరు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు? ఆబ్జర్వ్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. నార్మల్లీ ఏంటంటే మా సైడ్లో ఇది తెలుగు మూవీస్ హిందీ డబ్లు వస్తూ ఉంటాయి. అవును. అట్లా నేను మామూలుగా ఒక రోజు సార్ది ఫస్ట్ మూవీ నేను చూసినది జనతా గ్యారేజ్. ఓ ఓకే ఓకే. అంతకుముందు ఐ డోంట్ నో సార్ ప్రాపర్లీ, నాకు తెలీదు బికాజ్ మేము మోస్ట్లీ బాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూస్తాం కదా. సో అందుకే జనతా గ్యారేజ్ మూవీ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ కూడా బికాజ్ సమ్హౌ నాకు చాలా బాగా నచ్చింది. సో హిందీలో సెట్ మెక్స్లో వస్తే నేను చూసాను సార్ చాలా బాగా. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆడిషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక సాంగ్ ఇచ్చారు. ఆడిషన్ వచ్చేసి కూడా పక్కా లోకల్ సాంగ్ మీద చేశాను. ఓ ఓకే. జనతా గారు. యా అది కెమెరా ఆన్ లేదు, దాని వెనకాల కూడా యూ హ్యావ్ టు గివ్ ద ఆడిషన్. చాలా ఆడిషన్స్ ఉండి ఆ తర్వాత కెమెరా రౌండ్ ఉంటుంది. అది మనకి టీవీలో చూపిస్తారు. సో అప్పుడు కూడా నేను సార్ది వీడియో కూడా చూసినప్పుడు బికాజ్ ఐఎమ్ అ డాన్సర్ కాబట్టి సార్ డాన్స్ చూస్తే నేను ఇంకా యూనో ఓ మై గాడ్ వాట్ అన్ ఎనర్జీ వాట్ అన్ స్టైల్ అనేసి. సో సమ్హౌ హీ ఈజ్ అ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ కొంచెం ఉంటారు కదా, హీఈస్ పర్ఫెక్ట్. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్, వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ కూడా చాలా పీక్స్లో ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డాన్స్ అయితే ఎరగదీసేస్తారు. వీ కాంట్ సే ఇన్ వర్డ్స్లో కూడా చెప్పలేను. సో అట్లా సార్కి ఫ్యాన్ అయిపోయాను. ఓకే. అండ్ ఆ తర్వాత ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఒక రోజు సార్తోనే పర్ఫామ్ చేస్తాననేసి. సో అట్లా తెలుసు. ఓకే. అంతకుముందు ఎప్పుడు కలవలేదు, అది కలవడం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. మన తర్వాత ఎప్పుడైనా కలిసారా? లేదు ఆ తర్వాత అయితే కలవలేదు బికాజ్ సమ్హౌ సార్ కూడా చాలా బిజీ ఉంటారు అండ్ నాది కూడా ఒక జర్నీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. బట్ ఐ విష్ దట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ కలుస్తామని. డీ తర్వాత జర్నీకి కొరియోగ్రాఫర్ అనే క్రాఫ్ట్, కొరియోగ్రాఫర్గా ఒక మంచి రెస్పెక్ట్, మంచి పేమెంట్, ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నాయి కదా. డీ తర్వాత జర్నీ తర్వాత మీకు అట్లాంటి ఆఫర్స్ ఏమన్నా కొరియోగ్రాఫర్గా టర్న్ అయిపోయి ఏమన్నా చేద్దామనే ఆలోచన వచ్చిందా? లేకపోతే ఇటువైపు మీరు యాక్టర్గా చేస్తున్నారు, కొంతమంది యాక్టర్గా సక్సెస్ అవుతామో లేదో, లేకపోతే కొరియోగ్రాఫర్గా మనకి కొరియోగ్రఫీ ఉంది కదా, మన బ్లడ్లో ఉంది, మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కదా, అది ఎంచుకుందామా, ఇట్లా వెళ్దామా, ఆ స్ట్రగుల్ ఏమైనా ఉందా, జరిగిందా మీకు మెంటల్లీ? ఆబ్వియస్లీ బికాజ్ ఇప్పుడు నో వన్ ఈజ్ సో మచ్ ఆఫ్ మెచ్యూర్ అంటే స్టార్ట్ నుంచి ఉండరు. ఎక్స్పీరియన్స్ వస్తేనే మనకేనో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఐ వాజ్ స్టక్డ్ ఒక మూమెంట్లో వచ్చేసి, అరే నేను డాన్సర్ కదా, యాక్టింగ్గా చేయొచ్చా, యాక్టర్గా ఉండొచ్చా. బట్ ఏంటంటే మా డీ షోలో వచ్చినప్పుడు చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావిపూడి సార్ డైరెక్టర్ సార్ ఉన్నారు, ఆయన చెప్పారు దట్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ టు బీ ఆన్ ద స్క్రీన్, మీలో అది ఉంది కాబట్టి. శేఖర్ మాస్టర్, రోజా గారు, ఇలా చాలామంది నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు దట్ ఒక్కసారి మీరు యాజ్ అన్ యాక్టర్ కూడా ట్రై చేయొచ్చు. అట్లా మనం ఫస్ట్ యాక్టింగ్ వైపు వెళ్ళిపోయాం, కొన్ని మూవీస్ కూడా చేసాం. మధ్యలో మళ్ళీ కొరియోగ్రాఫర్ది వచ్చినాయి, బట్ నాకు ఎందుకు ఓకే అనేది ఒక వాట్ వి సే క్లమ్జీనెస్ ఉంటుంది కదా, చేయాలా వద్దా అన్నట్టుగా. సో చూసాను ప్రాజెక్ట్స్, బట్ మేబీ
ఓకే అన్నట్టుగా అనిపించింది కాబట్టి కొంచెం పక్కన పెట్టేశాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఎన్నో కొన్ని చిన్న రీల్స్ ఉంటాయి కదా! ఇవంతా అయితే కొరియోగ్రఫీ చేసుకొని మా ఫ్యాన్స్ కోసం అయితే పెడుతూ ఉంటాను. బట్ స్టిల్ ఐఎమ్ సీయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి మంచిగా యాజ్ అ కొరియోగ్రాఫర్‌గా వస్తే ప్రాజెక్ట్, సో ఐ విల్ నెవర్ లీవ్ ఇట్ బికాజ్ ఐఎమ్ ఎ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ప్రూవ్ మై టాలెంట్ యాజ్ అన్ కొరియోగ్రాఫర్ టు. ఎస్. బట్ చిన్న క్లమ్జీనెస్ అయితే ఉంటుంది బికాజ్ యాజ్ అ డాన్సర్గా మనం మన జర్నీని స్టార్ట్ చేసాం కాబట్టి. అవును. సో ఐ జస్ట్ టేక్ అ ట్రై, నేను ఒక ట్రై చేశాను యాజ్ అన్ యాక్టర్గా అండ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్, లెట్స్ సీ. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ప్రాజెక్టులు ఏమన్నా సైన్ చేశారు? కొన్ని అయితే బయటకు వచ్చినాయి ఆల్రెడీ ప్రాజెక్టులు. యా దర్జా వచ్చింది, ఎస్. అన్స్టాపబుల్ వచ్చింది, ఆ ఒకటి ఎడక్కు నేను అలైనర్స్ గారితో చేశాను. దానిలో ఒక నాకు స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, అది ఒకటి. ఆ తర్వాత చలో ప్రేమిద్దాం ఒక మూవీ చేశాను, దళారి ఒకటి శకలక శంకర్ సార్తో స్టార్టింగ్లో వెన్ ఐ వాజ్ జస్ట్ 16 years అది చేశాను. సో ఎస్ యాజ్ అన్ యాక్టర్గా సినిమాస్ వచ్చాయి బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ డాన్సర్గా నేను అందరికీ ఎట్లా తెలుసు ఆ టైప్ ఆఫ్లో యాక్టింగ్ ఓరియంటెడ్గా కూడా కొంచెం నాకు రావాలనేది స్టిల్ ఐఎమ్ డూయింగ్. బట్ ఆ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి క్షణం ఒక యుగం రీసెంట్గానే నెక్స్ట్ మంత్ మోస్ట్లీ అయితే అది రిలీజ్ అయిపోతుంది. సో 4 రోజెస్ ఒక మూవీ ఉంది, అది కూడా న్యూ ప్రొడక్షన్ టీమ్తో. ఆ 2 మూవీస్లో అయితే ఐ థింక్ మై క్యారెక్టర్ ఇస్ వండర్ఫుల్, బట్ ఐ హోప్ మా ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అని. ఓకే. అయితే ఇప్పుడు ఇందాక మీరు డీ టైంలో చూస్తే కాస్త ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాను అది ఇది అన్నారు కదా, బట్ డీ నుంచి ఏమైనా మనీ వచ్చింది, ఫేమ్ వచ్చింది, మనీ ఏమైనా వచ్చిందా? మనీ ఏం లేదు. ఓకే. అస్సలు లేదు బికాజ్ అంత అంటే మా మాస్టర్కి ఇచ్చేవాళ్ళు మనీ, బికాజ్ ప్రాపర్టీస్ చూడాలి, ఫుడ్ పెట్టాలి, ఆ తర్వాత డాన్సర్స్కి ఇవ్వాలి. సో మాకు అయితే కంటెస్టెంట్కి ఎప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు యాక్చువల్లీ కంటెస్టెంట్ కూడా పే చేస్తారంట, అట్లా నేను విన్నాను. బట్ నేను D10 సమయంలో ఉన్నప్పుడు అయితే మాకు ఏం పే చేయలేదు, వి జస్ట్ గాట్ ద ఫేమ్. ఓకే, సూపర్ అండి. అయితే మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఈ జర్నీలో మీ కొన్ని ఫొటోస్ చూశాను, మెమరీస్ చూశాను. ఆ మెమరీస్ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటనేది తెలుసుకోవాలన్నది నాకు. ఓకే. ఎస్, లైక్ మీకు ఫస్ట్ అర్జున్ గారితో ఒక ఫోటో చూశాను. అర్జున్ గారిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలిశారు? ఓకే, సో ఐ టెల్. అర్జున్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియా అయితే అందరు చూస్తారు కదా, నా పర్ఫార్మెన్స్ చూసారు సార్. అవునా? సో నా పర్ఫార్మెన్స్ చూసి హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ యూ ఆర్ వెరీ టాలెంటెడ్ గర్ల్, ఐ మీన్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ డాన్స్ అనేది. అంటే ఇంతకు ముందు నేను సార్కి తెలియదు. అర్జున్ సార్ వచ్చేసి దర్జా మూవీది సునీల్ గారిది ఫస్ట్ ఒక గ్లిమ్స్ ఉంటుంది దర్జా మూవీది, అప్పుడు సార్ వచ్చారు. సో సారే లాంచ్ చేశారు. అట్లా నేను ఓన్లీ హాయ్ సార్ అంతే. ఆ తర్వాత సార్ చూసారు అండ్ హీ అప్రిషియేటెడ్ మీ దట్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ అనేసి. ఎస్, సో ఆ తర్వాత సార్ చెప్పారు దట్ ఓకే లెట్స్ డూ అ మీట్ మీరు ఎప్పుడైనా. సో నేను ఈద్ మాది సెలబ్రేషన్ ఉంటుంది కదా, ఇట్స్ వెరీ బిగ్ ఫెస్టివల్ ఫర్ అస్. ఆ టైంలో సార్ని నార్మల్గా మీట్ చేయడానికి కోసం వెళ్ళాను. ఎట్ ద సేమ్ టైమ్ ఐ టోల్డ్ అర్జున్ సార్ ఆల్సో, సార్ ఐఎమ్ అ రైటర్ ఆల్సో, so I'm planning a movie, so if you support me for that. So sir చెప్పారు, yeah please bring the script, ఒకవేళ బాగుంటే I will definitely do it అని చెప్పారు. స్క్రిప్ట్ రాశారా మరి? Yeah, I have 3 scripts in my hand right now because what నా గ్రాండ్ పా మాకు ఏం నేర్పిస్తారంటే లైఫ్లో ఎప్పుడు ఫ్రీగా ఉండకూడదు, ఏదో ఒకటి లైఫ్లో చేస్తుండాలి. కాబట్టి నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది కదా, అప్పుడు నేను రాసుకుంటాను. సో నేను సాంగ్స్ రాయడం నాకు ఇష్టము, పోయిటరీ రాయడం ఇష్టము, అట్ ద సేమ్ టైం మూవీ స్టోరీస్ ఉన్నాయి కదా అవి రాయడం చాలా ఇష్టం. ఓకే. అయితే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్స్, స్టార్ హీరోస్ అన్ని ఇండస్ట్రీలో ఉంటారు, బట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అందరికి కూడా ఎంతో కొంత డాన్స్ పరిజ్ఞానం ఉంది, మంచి డాన్సర్స్. అవును, ట్రూ. అబ్జర్వ్ చేస్తుంటారా అందరివి? ఎవరెవరు ఇప్పుడు ఎన్టీఆర్ గారిది మీరు ఒక సినిమా చెప్పారు, పలానా సినిమాలో పలానా పార్ట్ ఇష్టం అని, అలా ఒక్కొక్కరికి సినిమాలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క డాన్స్ స్టైల్ ఉంటుంది. డెఫినెట్లీ. ఎవరు అది ఒక్కొక్కరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒక్కొక్కరిలో ఉన్న క్వాలిటీ గురించి చెప్పమంటే? ఓ మై గాడ్, ఇట్స్ టూ డిఫికల్ట్ బికాజ్ ఇప్పుడు వాళ్ళ సీనియర్ అండ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ సార్ వాళ్ళ నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేను చెప్తాను. చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు డాన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పర్ఫెక్షన్,
వెన్ హీ డూ ప్రతి మూమెంట్ కూడా మీరు అసలు తను మిస్ చేయరు. సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద పర్ఫెక్షన్ సార్ని చూసుకొని మీరు నేర్చుకోవచ్చు. ఎస్. చరణ్ గారు సాంగ్స్ మనం లేటెస్ట్ చిక్రీ సాంగ్ కూడా I చేశారు. also did. Yes. It crosses 16 million on my YouTube channel and 13.1 million on my Instagram. వావ్. అంటే పీపుల్ లవ్డ్ ఇట్ టూ మచ్. ఐ డూ ఇట్ అండ్ నేను యాక్చువల్లీ చరణ్ సర్ని అయితే నేను ఐ కాంట్ డూ లైక్ హిమ్ బికాజ్ హీ ఈజ్ సంథింగ్ ఎల్స్. చాలా గ్రేట్ పర్ఫార్మర్ కూడా. బట్ ఐ ట్రైడ్ ఇట్ మై అంటే నా ఓన్ స్టైల్లో ట్రై చేశాను, సింపుల్గా స్వీట్గా, బట్ స్టిల్ పీపుల్ లవ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. సో చరణ్ సర్ది అయితే ఐ థింక్ వీ కెన్ సే ద గ్రేస్ చాలా బాగుంటుంది సార్ది. ఓకే. బికాజ్ ఆబ్వియస్లీ చిరంజీవి సార్ దగ్గర నుంచి అది వచ్చింది. ఎస్. ఓకే. అంటే చిరంజీవి గారు మూమెంట్స్ అన్నీ తెలుసు కదా మీకు, చాలా ఉన్నాయి. అబ్జర్వ్ చేశారు కదా. మామూలుగా ఉండవు అసలు. గ్రేస్ అయితే మై గాడ్ అద్దరిపోతుంది అసలు. ఓకే. బన్నీ గారు ఎనర్జీ చాలా బాగుంటుంది అసలు. టప్ టప్ అనేసి ఎప్పుడు పర్ఫామ్ అంటే మొత్తం సాంగ్ అయిపోయిందో వీ డోంట్ నో. చాలా బాగుంటుంది. సో ఐ థింక్ ద ఎనర్జీ లెవెల్స్ అనేది సార్ది చాలా చాలా బాగుంటుంది. ఓకే. ఇంకొక పిక్ చూసాను, మహేష్ గారిని ఎప్పుడు కలిసారు మీరు? మహేష్ బాబు సార్కి అయితే వెన్ కుర్చీ మడత పెట్టి సాంగ్ మన అన్నపూర్ణ స్టూడియో 7 acres షూట్ జరుగుతుంది, అవును. అక్కడే సెట్ వేశారు. సో అప్పుడు సార్తో మీట్ అయ్యాను. ఓకే. అది కూడా లైక్ శేఖర్ మాస్టర్తో కలవడానికి వెళ్ళాను. అండ్ శేఖర్ మాస్టర్ అప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్ షూట్ జరుగుతుంది. సో ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తే అక్కడ సార్ ఇంట్రడ్యూస్ చేశారు ద మహేష్ బాబు సార్కి దట్ షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద డీ షో అండ్ మంచి డాన్సర్ అండ్ పర్సన్. సో ఫస్ట్ టైం సార్ని అక్కడ చూసాను అండ్ ఐ ఫెల్ట్ లైక్ వా, బికాజ్ హీ ఈజ్ టూ స్మార్ట్, హీ ఈజ్ టూ హ్యాండ్సమ్ అండ్ the glow on his face is something, very, very good. Yeah, that's why. ఓకే. మీకు సినిమా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచిగా కొంచెం క్లోజ్ అనుకున్న సర్కిల్ అంటే ఏం చెప్తారు మీరు? అఫ్కోర్స్ ఎవరైనా కావచ్చు, ముమైత్ ఖాన్ గారిది ఏదో చూశాను ఫొటోస్, ఎవరైనా సరే మీకు క్లోజ్ డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడగలిగారు క్లోజ్ కానీ? ఆనెస్ట్లీ చెప్పనా? సో ఇఫ్ ఆనెస్ట్లీ ఐ సే నో వన్. అంటే నో వన్ అంటే బికాజ్ ఫ్రెండ్స్ అనేది ఎవరు నాకు ఇంకా ఇండస్ట్రీ లేరు. పరిచయం ఉన్నారు, పరిచయం చాలా మంది ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రమ్ బిగ్ బాస్ ఫేమ్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రీలో యాక్టర్స్ కూడా చాలా మంది, డైరెక్టర్స్ అందరూ పరిచయం ఉన్నారు. కానీ ఉంటారు కదా, ఈ పర్సన్ ఈజ్ జస్ట్ లైక్ వన్ ఆఫ్ మై పిల్లర్ అనేది అట్లా ఎవరు అంత లేరు ప్రెసెంట్. దాట్స్ ఇట్. ఓకే. బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి అడగండి. బిగ్ బాస్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? బిగ్ బాస్ నుంచి ఏమైనా ఆఫర్ వస్తే వెళ్తారా లేదా? ఏమైనా ఆఫర్ కాదు, సిన్స్ 4 or 5 years ఐఎమ్ గెటింగ్ ద ఆఫర్. ఎందుకు వెళ్ళలేదు మరి? అంటే అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. డి అయిపోయిన తర్వాతనే కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి బిగ్ బాస్ నుంచి. ఓకే. బికాజ్ మనకి మంచి ఫేమ్ ఉంది అండ్ ఎస్పెషలీ ఎవ్రీబడి నోస్. సో కాల్స్ వచ్చాయి, ఓటీటీకి కూడా వచ్చింది, ఈవెన్ ఫర్ ద నార్మల్ బిగ్ బాస్ ఆల్సో. బట్ సమ్హౌ అప్పుడు నేను ఆల్రెడీ మూవీస్ కూడా చేస్తున్నాను అండ్ ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అక్కడ ఉండాలంటే మేబీ వీ హ్యావ్ టు బీ దేర్ ఫర్ 2 to 3 months అక్కడే ఉండాలి మనం, వీ హ్యావ్ టు బీ. సో అంతగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వెళ్ళలేదు. ఓకే. దాట్స్ ఇట్. ఓకే. ఇంకొకటి అండి, మనకి ఇప్పుడు ఆడపిల్ల అనే టాపిక్, ఆడపిల్ల అచీవ్మెంట్, ఈ 2 పదాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆడపిల్లలు అచీవ్ చేయాలన్నా, సమాజంలో ఫ్రీగా తిరగాలన్నా కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని బెంచ్ మార్కులు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, మనం ఏదైనా సాధించాలని ఆడపిల్లలకి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, అచీవ్ చేయాలంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్. బికాజ్ ఇంట్లో కూర్చొని అండ్ అక్కడే ఉండే అయితే ఏమీ అవ్వదు. ఇఫ్ ఏదైనా బిగ్ చేయాలంటే లైఫ్లో, నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ యూ వాంట్ టు బీ ఎన్ డాక్టర్ ఆర్ ఎన్ ఎయిర్ హోస్టేజ్ ఆర్ ఎన్ పోలీస్ కమిషనర్, వాట్ ఎవర్ వెన్ ఇట్ కమ్స్ టు. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు బీ బిట్ స్ట్రాంగ్. What happens is sometimes
మెంటలీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ఐ థింక్ ఫిజికలీ కూడా కొంచెం యూ నీడ్ టు బీ, బికాజ్ జనరేషన్లో చాలా మనం కేసెస్ చూస్తున్నాము, చాలా థింగ్స్ జరుగుతున్నాయి. సో ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ యూ హ్యావ్ టు కమ్ అవుట్. అండ్ వన్ మోర్ థింగ్, ఉంటాయి కొన్ని భయం ఉంటుంది, బికాజ్ ప్రపంచం అట్లా ఉంది కాబట్టి. బట్ సమ్హౌ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీ పైన మీకు ఒక నమ్మకం ఉండాలి దట్ ఐ కెన్ డూ అనేసి. సెకండ్ థింగ్ వచ్చేసి, డోంట్ బీ ఇన్ హరీ బరీ, బీ పేషెంట్. ఇప్పుడు మెయిన్ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, నాట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గర్ల్స్, ఐఎమ్ టాకింగ్ ఇంక్లూడింగ్ ద బాయ్స్ ఆల్సో. దే ఆర్ వెరీ ఇంపేషెంట్. అంటే తొందరగా సక్సెస్ రావాలి, తొందరగా ఇది అయిపోవాలి అనేసి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ టేకింగ్ ద షార్ట్ కట్స్. సో వాట్ మై ఫీల్ ఇస్, టైం పడుతుంది కదా, నో ప్రాబ్లం. నేనేమి ఎప్పుడైనా అనుకుంటానంటే, ఇంత టైం పడుతుందంటే దీని వెనకాల కూడా గాడ్ ఏదైనా బిగ్గా మంచిగా మన కోసం క్రియేట్ చేసుకుంటున్నాను అనేది నాకు ఒకటి ఉంటుంది, నమ్మకం ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దేవుడి పైన నమ్మకం ఉండాలి, దెన్ ఆన్ యువర్ సెల్ఫ్ దట్ ఎస్ ఐ కెన్ డూ. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. మధ్యలోనే వదిలేసి అరే నాకు ఏం రావడం లేదు, ఏం అరవడం అంటే దిస్ ఇస్ నాట్ లైఫ్. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, అదర్వైజ్ అది లైఫే కాదు. నేను నార్మల్గా చూసాను ఇక్కడ కూడా, ఇప్పుడు మనం హాస్పిటల్లో వెళ్తాము, ఇక్కడ లైన్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా వస్తుందంటే పర్సన్ ఇంకా బతికే ఉన్నారు, స్ట్రైట్ అయిందంటే ఫినిష్. మీరు నోటీస్ చేశారా లేదా అని తెలియదు, చూసారు కదా. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్, ఎస్పెషలీ టు గర్ల్స్ ఆల్సో, never be so impatient or never feel like ungrateful in your life, because what you మీకు ఉన్నది చాలా మంది దగ్గర అది కూడా లేదు. యా, సో వాట్ ఐ ఫీల్ ఇస్, ఇఫ్ మీరు ఒక గోల్ పెట్టుకున్నారంటే దాని మీద ఫోకస్ చేసుకొని కొంచెం పేషెంట్గా ఉండండి. సెకండ్ థింగ్ ఏంటంటే, అదర్వైజ్గా కూడా ఏదో ఒకటి హాబీ ఉండాలి లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ డాన్సర్గా ఉన్నాను, ఇప్పుడు నేను యాజ్ అ డాన్సర్గా నాకు కెరియర్లో నేను సక్సెస్ రాలేదంటే ఐ విల్ ఫీల్ డిప్రెస్. వై? బికాజ్ నాకు ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది లైఫ్లో కాబట్టి. అదే నేను కరాటే కూడా నాకు వచ్చు, ఐఎమ్ బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే, జిమ్నాస్టిక్స్ కూడా చేస్తాను, రాస్తాను, రైటింగ్ చేస్తాను, ఎడిటింగ్ చేస్తానంటే అరే నాట్ దిస్ వన్, సో దీంట్లో వెళ్ళిపోతాను అనేది ఒకటి ఉంటుంది. సో వాట్ మై ఒపీనియన్ ఇస్, మీరు ఫోకస్ పెట్టండి, మీకు ఏం గోల్ కావాలో సాధించాలో అనేది పెట్టండి, కానీ సెపరేట్గా ఇంకొకటి కూడా మైండ్లో పెట్టండి. నాట్ ఒకవేళ ఇది కాకపోతే ఇది చేద్దాం అనేది ఉండాలి. ఓకే, సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. లాస్ట్కి ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ ఇన్ యువర్ లైఫ్, కీప్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నమ్మకం ఉండాలి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్. బికాస్ బిలీవ్ ఇన్ గాడ్ వచ్చేసి చాలా తక్కువ అయిపోతుంది. నేను చూసాను చాలా మంది చాలా అన్గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారు. వై భై, అట్లీస్ట్ యు ఆర్ హ్యావింగ్ 2 hands, 2 legs, మాట్లాడడానికి ఒక నోరు ఉంది, మీకు చూడడానికి ఐస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఒకవేళ మీరు హెల్తీగా ఉన్నారంటే అది గ్రేట్ విషయం. బికాస్ స్టిల్ పీపుల్ డోంట్ హ్యావ్ హ్యాండ్స్, డోంట్ హ్యావ్ లెగ్స్, వాక్ చేయడానికి, మాట్లాడడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. సమ్ పీపుల్ ఆర్ బ్లైండ్. సో ఫస్ట్ అయితే గ్రేట్ఫుల్ ఉండండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టఫ్ టైం, అందరి లైఫ్లో వస్తుంది, నా లైఫ్లో కూడా వస్తుంది, మీ లైఫ్లో కూడా వస్తుంది. ఇట్స్ అ వెరీ కామన్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఐ థింక్ టు బాయ్స్ ఆర్ టు గర్ల్స్ అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ బిలీవ్ ఇన్ గాడ్. దాట్స్ ఇట్. ప్రతి ఒక్క లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నారు. బట్ మిమ్మల్ని మీరు ఏదైనా లో పొజిషన్ వచ్చినప్పుడు, లో ఫీల్ అయినప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు మీరు ఏమైనా ఫేస్ చేశారా లో అనేది? ఏ స్టేజ్లో? ఐ సే లైక్ ఉన్నాయి. ఇప్పుడు నాట్ ఇది ఒక పర్టికులర్ టైంలో వచ్చింది, ఇది అది అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైం, లాక్డౌన్ ఇవంతా పడింది. సో ఎవ్రీ వన్ వాజ్ లైక్ డల్, మొత్తం చేంజ్ అయిపోయింది, ప్రపంచమే చేంజ్ అయిపోయింది. ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్ బట్ ఇట్ డెంట్ హ్యాపెన్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ ఇస్ దట్, యా, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, దట్ మీ లైఫ్లో కూడా తప్పకుండా బ్యాడ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. సో నా లైఫ్లో కూడా ఉంటాయి. వెన్ ఎవర్ ఐ ఫీల్ లో ఆర్ ఎల్స్ ఐఎమ్ హ్యాపీ ఆల్సో, బట్ నేను ఎక్కువ లో ఫీల్ అయినప్పుడు అంటే నేను నా దేవుడితో ఫస్ట్ కనెక్ట్ చేస్తాను.
ఐఎమ్ ముస్లిం పర్సన్. ఆ, సో నేను పర్లేదు. ఎక్కువ ఏంటంటే ప్రేయర్స్, మ్మ్. ఎక్కువ గాడ్తో టైం స్పెండ్ చేస్తాను. మ్మ్. బికాస్ ఎట్ ది ఎండ్ గాడే ఉంటారు కాబట్టి. అంతే. హీ నెవర్ లీవ్స్ యూ. మీరు వదిలేస్తారు కానీ దేవుడు మిమ్మల్ని వదలరు. సో ఫస్ట్ థింగ్ నేను దేవుడితో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాను. అండ్ ఐ సే లైక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ బీ ఆల్ రైట్ నేను ఓన్గా చెప్పుకుంటాను. అండ్ ఇంకా ఓకే ఏదైనా అనిపిస్తుందంటే ఐ టాక్ టు మై గ్రాండ్ పా. నేను గ్రాండ్ పాతో మాట్లాడతాను. గ్రాండ్ పా నాకు బూస్టప్ ఇస్తారు దట్ నో ఇష్యూ, నో ప్రాబ్లం, మనకి కావాల్సిన రావడం లేదంటే దట్స్ ఫైన్, నో ఇష్యూ. నాకు ఎట్లా మైండ్ ఉందంటే ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ నా సైడ్ నుంచి. ఓకే, నాకు లైక్ మంచి ప్రాజెక్ట్స్ దొరికితే ఓకే, దొరకకపోతే కూడా నో ఇష్యూ. బికాజ్ నాకు ఉండడానికి ఒక ఇల్లు ఉందిగా, ఐఎమ్ హ్యావింగ్ గుడ్ క్లోత్స్ టు వేర్, ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్ టు ఈట్. ఐ థింక్ దట్స్ ఎనఫ్. సో అది మైండ్ సెట్ ఉండాలి లైఫ్లో. అసలు ఇది ప్రొఫెషనల్ లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతానని, దిస్ ఈజ్ సంథింగ్ వర్స్ట్. డోంట్ డూ ఆల్ దిస్ థింగ్. జస్ట్ కామ్గా ఉండండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అనేది ఒకటి కీప్ ఇట్, దట్స్ ఇట్. వెరీ గుడ్. మంచి విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకొకటి నాకు మీ నుంచి తెలుసుకోవాలని ఉంది. ఆడపిల్లలు ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఏదైనా ఆపర్చునిటీ కోసం వెళ్తే ఎవరన్నా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది మీరు ఏమైనా చెప్పగలరా? సి వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను మీకు నా గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఐఎమ్ అ వర్క్ హాలిక్ పర్సన్. అనవసరంగా తిరగడం నాకు నచ్చదు. దట్స్ వై ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో. Some people take it in a wrong way that maybe I have a kind of attitude, but no, I have boundaries. Boundaries ఎట్లా అంటే సెల్ఫ్ బౌండరీస్ ఉండాలి. యా, ఇప్పుడు మీరు ఇదొక వర్క్ విషయంలో మాట్లాడాలంటే వి విల్ డూ ద మీటింగ్. ఏదైనా అనవసరంగా ఉంటే ఐల్ గో అవుట్. ఆ టైప్ ఆఫ్లో ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ సెక్యూర్ అండ్ సేఫ్. బికాజ్ ఇది వెనెవర్ ఒక పర్సన్ మాటలు మీకు నచ్చట్లేదంటే జస్ట్ ఇమీడియట్గా అక్కడ వెళ్ళిపోండి. లేదంటే చెప్పేసేయండి, సార్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే టాక్ అబౌట్ ఇట్, క్లియర్గా చెప్పేసేయండి. సో అదర్ పర్సన్ మీరు ఆల్సో అంత డేర్ చేయరు. మళ్ళీ ఫస్ట్ మీరు అట్లా అనేసారంటే సెకండ్ అదర్ పర్సన్ విల్ నాట్ డేర్ టు టాక్ ఎనీథింగ్ నాన్ సెన్స్ విత్ యూ ఆర్ టు డూ ఎనీథింగ్ నాన్ సెన్స్ విత్. సో ఆ టైప్లో ఐ థింక్ అంటే కొంచెం గర్ల్స్లో ఉండాలి. ఏదైనా వర్క్ గురించి మాట్లాడంటే దట్స్ ఫైన్, బట్ అనవసరంగా ఏదైనా మీకు నచ్చట్లేదంటే అప్పుడే చెప్పేసేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే నాతో అయితే ఎప్పుడు కూడా ఎవరు అలా ఏమనలేదు. ఎవ్రీబడి రెస్పెక్ట్స్ మీ, ఐ గివ్ రెస్పెక్ట్ టు దెమ్, ఐ టాక్ లైక్ సర్, మేడం, హలో, దట్స్ ఇట్. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్. ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ అ గర్ల్. ఎస్ ఐఎమ్ ఫ్రెండ్లీ బట్ విత్ మై ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీతో మీరు నన్ను చూసారంటే అది డిఫరెంట్ ఉంటుంది. మా ఫ్రెండ్ అంటే మా గ్రాండ్ పా. నేను అందరికీ మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసే ఉంటాను. ఆర్ ఎల్స్ ఇఫ్ సంథింగ్ యూ ఫీల్ లైక్ ఐ థింక్ ఐఎమ్ అ మార్షల్ ఆర్టిస్ట్, సో ఐ డోంట్ హ్యావ్ ఐ కైండ్ ఆఫ్ ఫియర్ లైక్ సంథింగ్. నెవర్. మార్షల్ ఆర్ట్స్ థాట్ ఎలా వచ్చింది? దీనికోసం మార్షల్ ఆర్ట్స్ అనేది ఎందుకు నేర్చుకున్నారు? మీకు ఎక్కడ అవసరం పడింది అది? ఓకే, సో ఐ విల్ టెల్ యూ. దానికి కొన్ని చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐ లవ్ యాక్షన్ మూవీస్. నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకు జాకీ చాన్ గారు వచ్చేసి, బ్రూస్లీ గారు వచ్చేసి ఒక రోల్ మోడల్ ఉంటారు కదా వెన్ ఇట్ కమ్స్ టు కరాటే అండ్ కుంగ్ ఫు అట్లా. సో ఆ మూవీస్ చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో మా తాతగారు కూడా, నేను మీకు ముందు కూడా చెప్పాను, తాతగారు నాకు ఏమంటారంటే నాట్ ఓన్లీ దిస్, ప్రతిదీ చిన్న చిన్న నేర్చుకుంటూ లైఫ్లో ఉండాలి. అందుకే ఫస్ట్ నేను జిమ్నాస్టిక్ నేర్చుకున్నా. జిమ్నాస్టిక్స్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత 2019 లాక్డౌన్ పడిందిగా. ఇప్పుడు లాక్డౌన్ పడింది కాబట్టి వరకు వి షుడ్ నాట్ స్టాప్, చేస్తూ ఉండాలి లైఫ్లో. సో అప్పుడు నేను 2019లో మొదలు పెట్టాను. ఇక్కడే మా గురుగారు మాస్టర్ హైదరాబాద్ నుంచి. సో టోటల్ 5 years కంటిన్యూస్గా చేశాను. ఆన్లైన్ క్లాసెస్ కూడా మధ్యలో. బికాస్ లాక్డౌన్ టైంలో అయితే బయట వెళ్ళడానికి అలా ఇవంతా లేదు కాబట్టి చాలా ప్రికాషన్స్, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని లాస్ట్ ఇయర్ నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది కరాటేలో, ఫస్ట్ డాన్ షోటోకాన్ స్టైల్లో. సో ఐ లవ్ టు డూ పర్సనలీ, నాకు చాలా ఇష్టము. ఫర్ ఆర్ సెల్ఫ్ డిఫెన్స్ కోసము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సినిమాస్కి కూడా యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు ఒక పీపుల్ లవ్
వెన్ అ గర్ల్ ఈస్ డూయింగ్ ఎన్ యాక్షన్ అంటే ఒక యాక్ట్రెస్ యాక్షన్ చేసినప్పుడు అది ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి ఈవెన్ ఐ డిడ్ ఇట్ అండ్ అన్స్టాపబుల్ మూవీలో కూడా నాది ఉంటుంది యాక్షన్ సీన్స్ ఉన్నాయి కొన్ని. So that's why for movies also and for real life, personal life also. We don't know. Yes. That's it. ఓకే. ఇంకేం టాలెంట్లు ఉన్నాయి? ఇప్పుడు కరాటే, డాన్స్ అందరూ తెలుసు. కరాటే అనేది తెలిసింది. ఇంకేమి ఉన్నాయి? యాక్టింగ్. ఎడిటింగ్ చేస్తాను. అవునా? యా ఎడిటింగ్ చేస్తాను. వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత రైటింగ్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ. సాంగ్స్, పోయిటరీ ఇవంతా రాయడం చాలా ఇష్టము. అప్పుడప్పుడు స్కెచింగ్, కాలిగ్రఫీ ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో చేస్తాను whenever I gets time. Okay. And choreography చేయడం చాలా ఇష్టము. డైరెక్షన్ చేయడం చాలా ఇష్టము. అండ్ ప్రెజెంట్ అయితే ఇంతే ఉంది. బట్ మేబీ ఫ్యూచర్లో ఐ కెన్ బి యాంకర్ ఆల్సో అనేది అనిపిస్తుంది. ఓకే చేయొచ్చు, తప్పే ఉంది. అండ్ వీ కెన్ గివ్ అ ట్రై బట్ నాట్ నౌ, ఇన్ ద ఫ్యూచర్. రాలేదా మీ ఆస్థాన మల్లెమాల సంస్థ నుంచి ఆఫర్స్? సంవత్సరం నుంచి ఐ థింక్ వచ్చింది, కానీ 3 years బ్యాక్ వచ్చింది. పీపుల్ ఆస్క్ మీ దే వర్ ప్లానింగ్ ఫర్ ద పోవేపుర సీజన్ 2 ఆ టైంలో. అంటే ముందు అయితే విష్ణుప్రియ గారు, సుధీర్ గారు చేశారు కదా. సో దే ఆస్క్ మీ బట్ ఐ డోంట్ నో దెన్ వాట్ హ్యాపెన్. ఐ గాట్ బిజీ విత్ మై మూవీస్. అయినా సంథింగ్ హ్యాపెన్ బికాస్ ఇట్స్ అబౌట్ 3 years బ్యాక్. సో వచ్చింది, బట్ లెట్స్ సీ. అప్పుడు అయితే మేము చేయలేకపోయాము టుగెదర్ వర్క్ ఇన్ మల్లెమాల, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్. ఎస్. అప్పుడు టీవీ షోస్లో కూడా మంచి ఫేమ్ అండ్ రెమ్యునరేషన్ అన్నీ ఉన్నాయి కదా. వాటిల్లో కూడా చాలామంది మీరు చేస్తున్న టైంలో కూడా సుధీర్ అవ్వచ్చు, ఇప్పుడు జబర్దస్త్ చూసుకుంటే ఆది అవ్వచ్చు, ఇంకా రష్మి గారు అవ్వచ్చు, ఇది చాలామంది ఉన్నారు కదా. వాళ్ళతో మీకు బాండింగ్ ఎలా ఉంటుంది ఒక్కొక్కరితో? ఓకే, సో మాకు D10లో ఎక్కువ బాండింగ్ నాకు ఉండేది అంటే ఐ థింక్ విత్ వర్షిణి గారు. వర్షిణి గారు వచ్చేసి మాకు మెంటర్. వర్షిణి గారు అండ్ సుధీర్ సార్. సో సుధీర్ సార్ ఈజ్ ఆల్వేస్ లైక్ మై గురు. ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. అంటే ఆయన దగ్గర నుంచి నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. గురు బికాజ్ మెంటర్ అంటేనే మాకు ఒక గురువు లాగానే ఉంటారు. బికాజ్ మనకి చెప్తారు దట్ దిస్ ఇస్ గుడ్ అండ్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయండి, యూ కెన్ డూ మచ్ మోర్ బెటర్, ఎంకరేజ్మెంట్ ఇవ్వడము. సుధీర్ సార్ దగ్గర నుంచి వాట్ నేర్చుకున్నానంటే హౌ టు బీ అ డౌన్ టు ఎర్త్ పర్సన్ ఈవెన్ యు ఆర్ హ్యావింగ్ అ గుడ్ పొజిషన్. అంటే కొంతమందికి ఏంటంటే లిటిల్ బిట్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది, యూనో ఈగో వచ్చేస్తుంది, అందరూ ఆన్ ద హై పొజిషన్. బట్ సుధీర్ సార్ చాలా కామ్గా, చాలా స్వీట్గా ఉంటారు. వెన్ ఎవర్ ఫ్యాన్స్ కూడా వస్తారు కదా. ఈవెన్ ప్రదీప్ సార్ ఆల్సో. ప్రదీప్ సార్ కూడా సేమ్. నార్మలీ మా తాతగారు వెళ్ళినా కూడా చాలా స్వీట్గా గెస్చర్ ఉంటుంది. హాయ్ సార్, నమస్తే సార్, చాలా బాగున్నారా, ఎనీవన్ ఒక నార్మల్ పర్సన్ కూడా వెళ్తే చాలా స్వీట్గా ఉంటారు. రష్మి గారితో కొంచెం నాకు రేరే ఉంటుంది బికాజ్ షీ వాజ్ నాట్ మై మెంటర్. అంటే మేము డీలో ఉన్నాము బట్ అంతగా క్లోజ్నెస్ లేదు. ఆ తర్వాత ఐ థింక్ ప్రియమణి గారు. ఓ మై గాడ్, ప్రియమణి గారు వచ్చేసి నాకు యూనో షీ లవ్స్ మీ అలాట్, ఎంకరేజెస్ మీ అలాట్. ఈవెన్ నా మూవీ చూసారా ఒకటి అడగ? అవునవును, అలేనేష్ గారిది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయింది. అప్పుడు కూడా నాకు పర్సనల్గా షీ సెడ్ లైక్ అక్సా యువర్ యాక్టింగ్ ఇస్ సో గుడ్, కీప్ గోయింగ్ ఆన్, కీప్ వర్కింగ్ హార్డ్ అట్లా చెప్పారు. సో యా, షీఈస్ సచ్ అ స్వీట్ సోల్ ప్రియమణి గారు. అండ్ శేఖర్ మాస్టర్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువ బికాజ్ మాస్టర్ చాలా సపోర్ట్ చేశారు. నేను డీలో ఎలిమినేట్ అయినప్పుడు సెమీఫైనల్స్లో నేను ఎలిమినేట్ ఐ వాజ్ సో క్రైంగ్. ఇప్పుడు ఎవరైనా ఏడుస్తారు, ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతున్నాం కాబట్టి. అప్పుడు శేఖర్ మాస్టర్ అన్నారు, ఒకవేళ నువ్వు హీరోయిన్ అయితే ప్లీజ్ వీ విల్ వర్క్ టుగెదర్ ఇన్ అ మూవీ అని చెప్పారు. సో ఓకే, నేను ఇంకా ఎమోషనల్ అయిపోయాను. కానీ ఆ డ్రీమ్ కేమ్ ట్రూ ఇన్ ద మూవీ దర్జా మూవీలో నాది ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. అది వచ్చేసి మా గురువు గారు చేశారు, శేఖర్ మాస్టర్. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అండ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ శేఖర్ మాస్టర్. బికాజ్ అది చాలా తక్కువ మంది ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మా లాంటి. బికాజ్ ఐఎమ్ అ న్యూ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ వెన్ ఇట్ కమ్స్ టు అన్ యాక్టర్. యాజ్ అన్ యాక్టర్గా అయితే నేను కొత్తనే ఇండస్ట్రీలో. యాజ్ అ డాన్సర్ ఎవ్రీబడి నోస్ మీ, బట్ స్టిల్ సర్ సపోర్టెడ్ మీ. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఐ థింక్ డి వచ్చేసి ఒక మీరు ఫ్యామిలీ అనుకోండి, మై అనదర్ ఫ్యామిలీ. సో యా, బాండింగ్ అయితే అందరితో నాకు చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ కొరియోగ్రాఫర్స్ అందరికీ, డాన్సర్స్ అందరికీ కొంత ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉంటారు.
మీకెవరు అలా కొరియోగ్రాఫర్‌లో ఇన్‌స్పైరింగ్ పర్సన్స్ ఎవరు? ఎవరిని చూస్తే ఎక్కువ వావ్ అంటారు? ఐ థింక్ ఇన్‌స్పైర్ అయితే ఎంటైర్ లైఫ్ గురించి చెప్తే ఐ విల్ డెఫినెట్‌లీ సే మై గ్రాండ్‌పా. హ్మ్. అది ఎట్లా తప్పదా? మీకు చిన్నప్పటి నుంచి ఆయనే ఆయనే కాబట్టి ఇన్‌స్పైర్ చేశారు బికాజ్ హ్మ్. ఆయనకి అది అనిపించింది దట్ ఐ కెన్ డూ సంథింగ్ బిగ్ ఇన్ మై లైఫ్. హ్మ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కొరియోగ్రఫీ అయితే నాకు సరోజ్ ఖాన్ గారు హ్మ్. దగ్గర నుంచి నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ఓకే. షీ ఈస్ ట్రెమెండస్. హ్మ్. ఐ థింక్ చాలా సాంగ్స్ చూసాను మ్యామ్‌ది. హ్మ్. అండ్ ఏదో స్టైల్ ఉంది. అంటే మాధురి దీక్షిత్ గారికి కూడా చాలా సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు. అవును. సో నాకు చాలా ఇష్టం. Hmm. అంటే ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఆ గ్రేస్ ఇస్తారు కదా! హీరోయిన్‌ని ఎట్లా రిప్రజెంట్ చేయాలో అనేది షీ నోస్ వెరీ వెల్ సరోజ్ ఖాన్ గారు. సో ఐ థింక్ షీ ఈస్ మై ఇన్‌స్పిరేషన్ సమ్‌హౌ వెన్ ఇట్ కమ్స్ టు కొరియోగ్రఫీ. ఓకే. సూపర్ అండి. ఫిమేల్ లీడ్స్ ఉన్నారు. ఇప్పుడు మనం తెర వెనక కొరియోగ్రాఫ్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్స్. బట్ దాన్ని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేసే ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఫిమేల్ లీడ్స్ ఉన్నారు. చాలామంది మనకు బెస్ట్ ఫిమేల్ లీడ్స్ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ మీరు యాక్టింగ్‌లో ఉన్నారు. డాన్స్‌లో ఉన్నారు. 2 మిక్స్ చేసి వీళ్ళు బాగా చేస్తారు అనుకున్న వాళ్ళు ఎవరున్నారు? స్వింగ్ జరా, తమన్నా చేశారు మీరు. అట్లా కొంతమంది పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? ఐ థింక్ హీరోయిన్స్. సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు. బికాజ్ షీ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ షీ ఈస్ బ్యూటిఫుల్ అండ్ షీ ఈస్ అ గుడ్ యాక్ట్రెస్. అట్ ద సేమ్ టైమ్ షీ ఈస్ అ వెరీ గుడ్ డాన్సర్. హ్మ్. సో షీ ఈస్ వండర్ఫుల్. సో ఐ థింక్ సాయి పల్లవి గారు. అండ్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు డాన్స్ అండ్ యాక్టింగ్ ప్లస్ కదా! డాన్స్ అయినా ఎవ్రీథింగ్. ఎవ- ఐ థింక్ ఐ లైక్ సాయి పల్లవి గారు హ్మ్. అండ్ ఐ లైక్ సౌందర్య గారు. హ్మ్. సౌందర్య గారు తెలుసా మీకు బాగా? అంటే మూవీస్ పరంగా ఐ డిడ్ నాట్ Yes, yes, sir. షీ ఈస్ Movie నో పరంగా. మోర్ కదా. Yes, yes. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ బట్ యా Oh. ఐ లవ్ హర్. వాట్ వి సే షీ ఈస్ సంథింగ్ లైక్ ఒక ట్రెడిషన్ని ఎంత బ్యూటిఫుల్గా చూపించాలి. Hmm. యాజ్ అన్ యాక్టర్గా అయితే ఐ థింక్ క్రెడిట్ గోస్ టు హర్ బికాస్ వాట్ ఎవర్ మూవీ షీ హెస్ డన్ Hmm. చాలా చాలా బాగుంటున్నాయి. Hmm. అంటే చూడడానికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. దట్ ఇలా కూడా ఇంత బ్యూటిఫుల్ తన యాక్టింగ్ పరంగా కానీ చాలా క్యూట్గా ఉంటుంది. సో ఐ థింక్ సౌందర్య గారు, సాయి పల్లవి గారు అండ్ ఇంకా బ్యాక్ ముందు మనం వెళ్తే సావిత్రి గారు. Hmm. సావిత్రి గారు ఇస్ లైక్ వావ్. వీ కాంట్ ఈవెన్ తన గురించి అయితే చెప్పలేము కూడా బికాస్ వర్డ్స్ రావు బికాస్ సీనియర్ కన్నా చాలా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ కాబట్టి. Hmm. సో ఇక్కడ వచ్చేసి టాలీవుడ్లో అయితే దే ఆర్ మై ఫేవరెట్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ ద బాలీవుడ్ ఆల్సో ఐ కెన్ సే Yes, yes. No problem. if there is a permission. చెప్పేసారు. So, No problem. Bollywood. యా బాలీవుడ్లో బ్యాక్ టైంలోకి వెళ్తే ఐ లైక్ మీనా కుమారి గారు. Hmm. మీనా కుమారి గారు. ఆ తర్వాత ఇంకా కొంచెం మనం తర్వాత చేస్తే ఐ గో ఫర్ మాధురి దీక్షిత్ గారు. Hmm. ఐ లైక్ హర్ సో మచ్ బికాస్ హర్ డాన్స్ అండ్ యాక్టింగ్ ఈజ్ లైక్ వావ్. Ah. అండ్ రీసెంట్ టైమ్స్లో చేస్తే ఐ లైక్ ఆలియా భట్ గారు. Hollywood. Okay. Hmm. షీ ఈజ్ ఆల్సో వండర్ఫుల్. ఎస్. That's it. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత బిజీ లైఫ్ ఒక్కటి ప్రొఫెషన్ కాదు, అన్నీ చక్కబెట్టేస్తున్నారు. మీ దినచర్య ఎలా ఉంటుంది? ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? మీకు యాజ్ ఎ యాక్టర్గా, డాన్సర్గా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ. ఏంటి ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు? సపరేట్గా ఏమన్నా ఉందా? యోగాలు, జిమ్లు నో ఇట్లాంటివి నో నో ఏమన్నా? లేకపోతే మోస్ట్లీ అయితే నేను కరాటేనే ఎక్కువ చేస్తాను కాబట్టి ఐ థింక్ దట్స్ మై ప్లస్ అని మీరు కరాటే ప్లస్ డాన్స్ చెప్పొచ్చు. అయితే యా ఓకే. చాలా మనకి ఇనఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు షూట్ పరంగా చెప్తే సో మనకి కాల్ షీట్ మార్నింగ్ 6 to 6 ఉంటుంది నార్మలీ. సో అట్లా షూట్ టైమ్స్లో అయితే 6 to 6 చేసిన తర్వాత వచ్చేసరికి 7 అయిపోతుంది. 7:30 to 8:30 నేను పర్సనల్ క్లాస్లో కరాటే చేస్తాను. ఇట్లా వెన్ ఇట్ కమ్స్ టు షూట్. వెన్ ఇట్ కమ్స్ టు నార్మల్ డే అయితే మనం లేచాము ఫ్రెష్ అప్ అయ్యాము అంత అయిపోయిన తర్వాత మార్నింగ్ నాకు కరాటే క్లాస్ ఉంటుంది. అవును. అది చేసిన తర్వాత ఒక 1 hour నేను నా ఓన్గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ప్రేయర్ అండ్ లంచ్ ఇవంతా అయిపోతుంది. అండ్ రీసెంట్లీ ఐ లెర్న్డ్ కుకింగ్ ఆల్సో. కుకింగ్ స్కిల్స్ కూడా నేను మీకు యాడ్ చేయడం మర్చిపోయాను. ఏం వండుతున్నారు? ఏమొచ్చు బాగా? బాగానా? ఏం చేసుకోవాలి? మీరు చేసింది మీరు తినేది ఏంటిది?
నో అట్లా ఏం లేదు. నేను చేసేది ప్రతి పర్సన్ తింటారు. అంటే మా అమ్మమ్మ గారు కూడా తింటారు, మా తాతగారు. మరి అంత వర్స్ట్ నేను కుకింగ్ ఓకే. సో యా నేను ఫస్ట్ మొదలు పెట్టానంటే ఆబ్వియస్లీ ఐఎమ్ అ వెరీ గుడ్ చపాతీ మేకర్. ఓకే. నేను చపాతీతో మొదలు పెట్టాను. ఆ తర్వాత రైస్ అండ్ ఆ తర్వాత యూనో పప్పు నేర్చుకోవడం. ఫస్ట్ పప్పు నాకు చాలా ఇష్టం. పప్పు అన్నం ఇస్ మై ఫేవరెట్ డిష్. ఓ ఎస్. ఓకే. సో పప్పు అన్నం. ఆ తర్వాత నేను చికెన్ ట్రై చేశాను, చికెన్ కర్రీ. అండ్ ఐఎమ్ వెజ్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి క్యాబేజ్, వంకాయ, బెండకాయ చేస్తాను. స్పైనచ్ ఉంటుంది కదా, గ్రీన్ వెజిటేబుల్, అది చేస్తాను. సో ఇలా చాలా థింగ్స్ చిన్న చిన్నగా నేర్చుకోవడం మొదలు పెట్టేశాను. సో డైలీ వచ్చేసరికి ఇది కూడా యాడ్ అయిపోయింది మనకి. ఓహో. అది అయిపోయిన తర్వాత కుకింగ్ ఇవంతా మేమందరం తినేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఎడిటింగ్ మొదలు పెడతాను. ఏదైనా మనకి వీడియోస్ ఉంటాయి కదా, అది ఎడిటింగ్ పెట్టేస్తాను. అది అయిపోయిన తర్వాత పెయింట్ కలర్స్ పెట్టుకొని కాలిగ్రఫీ మొదలు పెట్టేస్తాను. అది అయిపోయిన తర్వాత ఒక చిన్న 10 to 15 minutes నార్మల్గా మనం రీల్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందా, లేదంటే ఏదైనా వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అది చెక్ చేసుకొని మళ్ళీ ప్రేయర్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ప్రేయర్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకున్న తర్వాత ఏదైనా కొరియోగ్రఫీ మైండ్లో వస్తున్నాయి, అరే నెక్స్ట్ రీల్కి ఇది చేయాలి అంటుంటే అది కొరియోగ్రఫీ చేసిస్తాను. మళ్ళీ ఫుడ్ విషయం వచ్చేస్తుంది. అంతా చేసిన తర్వాత అండ్ ఎవ్రీథింగ్ క్లీనింగ్ అంతా కూడా నేనే నా ఇంట్లో చేస్తాను. ఎవ్రీథింగ్ ఐ డూ ఆన్ మై ఓన్. సో ఐఎమ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రొఫెషనల్గా కూడా అండ్ ఇంట్లో కూడా ఏమేమి ఉంటాయో యాజ్ అ గర్ల్గా ఏమేమి చేయాలి నార్మలీ అనేది అవంతా కూడా నేను చేస్తాను. ఐఎమ్ నాట్ లైక్ ఐ డోంట్ నో దిస్, ఐ కెన్ డూ బిట్ నేను అన్ని చేసేస్తాను. ఓకే, వెరీ గుడ్. ఇంకోటి సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం కూడా ఒక ఆర్ట్. సోషల్ మీడియా మీకు చూసుకుంటే మీది అన్ని హ్యాండిల్స్ కూడా, ఈవెన్ ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అన్నీ కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఎట్లా సోషల్ మీడియా, కొంతమంది ఏమో సోషల్ మీడియా వల్ల అబ్బా తలనొప్పి అయ్యి అంటున్నారు. బట్ మీరు ఎలా డీల్ చేస్తున్నారు సోషల్ మీడియా పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, సో మీరు కరెక్ట్ చెప్పారు దట్ ఇట్స్ బిట్ హార్డ్ టు మేనేజ్ చేయాలంటుంటే. బట్ నేను ఏంటంటే కొంచెం రేర్గానే యాక్టివ్ ఉంటాను సోషల్ మీడియాలో వెన్ కమ్స్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అనేసి. బట్ ఇప్పుడు మీరు పాజిటివ్ వేలో చూస్తే సోషల్ మీడియా ఇస్ అ గుడ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డాన్స్ రీల్స్ పెడుతున్నానంటే ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు లెర్న్ సంథింగ్ న్యూ దే కెన్ సీ ద డాన్స్ స్టెప్స్ అండ్ దే కెన్ లర్న్. ఇప్పుడు నేను కరాటే సంబంధించిన కూడా పెడతాను. సో పీపుల్ గెట్స్ ఇన్స్పైర్డ్, ఎస్పెషలీ ద గర్ల్స్. అంటే మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనేసి వీ కెన్ ఆల్సో లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీరు సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటున్నారు. సమ్ పీపుల్ అయితే నార్మల్గా ఏదో ఒకటి అనవసరంగా పెట్టడము ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే ఇన్స్పైర్ కూడా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పాడ్కాస్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో ఏదైనా మనం పాజిటివ్గా యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన ఛానల్లో ఇది మీరు అప్లోడ్ చేస్తారు అండ్ ఆ తర్వాత చాలామంది చూస్తారు. మేబీ ఏదైనా ఒక 1% అయినా, లేదంటే 1 people అయినా 2 people అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ దట్ వాట్ కంటెంట్ వీఆర్ గివింగ్ టు పీపుల్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మీకు ఉన్న ఇక్కడ వరకు జర్నీ వచ్చింది, మీకు మైండ్లో ఉన్న థాట్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, ఫర్దర్గా ఫ్యూచర్ గోల్స్? ఓకే, సో మై ఫ్యూచర్ గోల్ ఇస్ దట్ ఐ విష్ అండ్ ఐ హోప్ దట్ దేవుడు నాకు ఎలాంటి పొజిషన్ రావాలంటే దెన్ ఐ కెన్ హెల్ప్ అదర్స్ పీపుల్. అంటే నేను ఇంకొక అదర్ పర్సన్కి హెల్పర్గా ఉండాలి అనేది దట్స్ మై గోల్. ఐ డోంట్ వాంట్ టు బీ బిగ్గెస్ట్ యాక్టర్ ఆర్ బిగ్గెస్ట్ పర్ఫార్మర్. నో, ఐ జస్ట్ వాంట్ టు గెట్ సెటిల్. అంటే ఎంత వరకు అయిపోవాలంటే దట్ ఐ కెన్ హెల్ప్ అదర్ పీపుల్. నేను ఒకటి మంచి చేయాలి వెన్ ఇట్ కమ్స్ టు పూర్ పీపుల్, వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ఫన్స్, వాట్ ఎవర్. బట్ అంతవరకు నేను ఆ స్థాయిలోకి రావాలి అనేది దిస్ ఇస్ మై గోల్. అదర్వైజ్ ఇంకా నేను దేవుడి మీద వదిలేసాను. దట్స్ వాట్ ఐ వాంట్. ఓకే, సూపర్. సోషల్ మీడియాని కొంతమంది ఎర్నింగ్ అంటారు కదా, సంపాదన కోసం కూడా సోషల్ మీడియా కొంతమంది చాలా మంది యూట్యూబ్ ఎక్కువ యూజ్ చేసేది దానికోసం. ఎస్, మీ పొజిషన్ ఏంటి? సోషల్ మీడియా నుంచి సంపాదిస్తున్నారా? గట్టిగా ఎంత సంపాదిస్తున్నారు? లేదా మీరు ఇంకా సంపాదించాలనుకుంటున్నారు సోషల్ మీడియా నుంచి? ఎట్లా? ఐ థింక్ నాట్ సో మచ్ హై, నాట్ సో మచ్ లో. ఇట్స్ గోయింగ్ గుడ్. అంటే ఓకే వెళ్తూనే ఉంది. బికాజ్ నేను
కాంటెంట్ కూడా వచ్చేసి వెరీ రేర్గా చూజీగా పెడతాను అవును. కాబట్టి ఇట్ టేక్స్ అ బిట్ ఆఫ్ టైం. బట్ స్టిల్ ఐ స్టిల్ కొంచెం నేను ఇంకా అవ్వాలి, ఇంకా కొంచెం గ్రోత్ అవ్వాలి. సో దట్స్ ఇట్. ఓకే. ఈ మధ్య కాలంలో ఎక్కువ సోషల్ మీడియా నుంచే ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని, లేకపోతే వాళ్ళు ప్రమోట్ చేసే వాటి గురించి కానీ, కంటెంట్ గురించి కానీ డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది. అట్లాంటివి మీ దగ్గరికి రీచ్ అవ్వలేదా? ఎందుకంటే ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్ మీకు. మీరు నా ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేయండి అని చెప్పి మీకు దగ్గరికి ఏమైనా వచ్చినాయా? డెఫినెట్లీ అంటే అట్లా వస్తాయి. ఓకే. నేను చేశాను కూడా, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బజార్ది చేశాను. అయ్యో! ఓకే. నేను Yeah, yeah. యాప్స్ ఉన్నాయి, కొన్ని యాప్స్, బెట్టింగ్ యాప్స్ అని, లేకపోతే అయ్యి అని, No, ఇయ్యి no, అని. no. అది వస్తే నేను ఆబ్వియస్లీ నో చెప్పేస్తాను. నాకు కూడా బెట్టింగ్ యాప్స్ది చాలా ప్రమోషన్స్ వచ్చాయి. బికాస్ ఐఎమ్ అ సోషల్ మీడియా పర్సన్ కాబట్టి yes, ఇట్స్ అ yes. కామన్ Yes, థింగ్ అది. yes. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్రమోట్ సచ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ జ్యువెలరీ సంబంధించిన ఆ, ఇవి ఉంటాయి కదా, అవును. ఆర్ లేదంటే ఏదైనా క్లోదింగ్ బ్రాండ్ ఉంటుంది, లేదంటే బ్యూటీ బ్రాండ్స్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఓకే. అవి అయితే బెటర్. బట్ Okay. బెట్టింగ్ యాప్స్ అయితే నేను ఐ డోంట్ లైక్. ఓకే. ఓకే. సూపర్ అండి. ఫ్యూచర్ గోల్స్ ఏంటో చెప్పేశారు. చెప్పేసాను. ఎస్. ఫైనల్గా మీరన్నా, మీ ప్రొఫెషన్ అన్నా, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఐ థింక్ చెప్పాలంటే చాలా థింగ్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ మై ఆడియన్స్. బికాజ్ మీరందరూ నాకు ఇంత ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ చేసుకున్నారు కాబట్టినే నేను ఇంకా నిలబడి ఉన్నాను. బికాస్ వాట్ ఎవర్, నేను ఒక్కనే కాదు, వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఆర్టిస్ట్, అ పర్ఫార్మర్, ఆర్ డాన్సర్, ఎవ్రీ వన్ వాంట్స్ అ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ లవ్. అది ఉంటేనే మాకు ఒకటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఐ am sorry if I have did any kind of mistake, but I want to thank you all also for being always supportive towards me, because వేరే ఊరు నుంచి వచ్చినా కూడా మీరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఐఎమ్ ఆల్వేస్ ట్రయింగ్ మై బెస్ట్. నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ డామ్ షూర్ దట్ ఇన్ ఫ్యూచర్లో నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ మీ ముందుకి వస్తాననేసి నేను కోరుకుంటున్నాను. జస్ట్ వాట్ ఐ వాంట్ ఇస్ మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి లవ్, మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇన్ ద లాస్ట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ మిస్టేక్స్ హ్యాపన్స్ విత్ ఎవ్రీ వన్. అండ్ మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీ లైఫ్లో కూడా మీరు చాలా మిస్టేక్స్ చేశారు అండ్ అవుతుంది. బట్ ఐ థింక్ మీరు కూడా లెర్న్ చేస్తూ ఉండండి ఆ మిస్టేక్స్తో. అండ్ నెవర్ లాస్ హోప్. దేవుడు ఉన్నారు, మా అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి. సో ఇట్లా జస్ట్ ఒక పాజిటివ్ థాట్తో, ఒక పాజిటివ్ మైండ్తో ముందుకెళ్ళాలి మనం ముందుకి. ఇంకా మీ అందరికీ కూడా సక్సెస్ రావాలి. మీరు అనుకునే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అది ఫుల్ఫిల్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. బట్ నెవర్ లాస్ హోప్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్, అండ్ హీ ఈస్ ద వన్ హూ క్రియేట్స్ మిరకల్స్. హీ ఈస్ ద వన్ హూ ఆల్వేస్ accepts our wishes. సో జస్ట్ గాడ్ని పట్టేసుకోండి, ఇంకా అంతా చాలా బాగుంటుంది. దట్స్ ఇట్. వెరీ గుడ్ అండి. చాలా వాల్యుబుల్ టైం, వాల్యుబుల్ మాటలు ఆడియన్స్ కోసం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.